మహేష్ బాబు అనే నేను పేద కుటుంబాలకు చెందిన శిశువులకు మరియు గుండె సంబంధిత సమస్య ఉన్న పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తానని, వారి ప్రాణాలను రక్షించే శస్త్రచికిత్స చేయించడంలో సహాయపడతానని, నేను దత్తత తీసుకున్న గ్రామాలను అభివృద్ధి చేసి అలసిపోయిన బ్రతుకుల్ని ఆనందంగా ఉండేలా చేస్తానని మనస వాచ కర్మణ ప్రమాణం చేస్తున్నాను. 1000 మంది ఆడబిడ్డలకి గుండె ఆపరేషన్ చేశారంటే అతడు వెండితెర మీద నటుడు మాత్రమే కాదు, వెనుక తెరలో కూడా నిలువెత్తు నిలువనీడనిచ్చిన మంచి మనిషి. పోకిరీల వ్యవస్థల్ని ఎదిరించడం మాత్రమే కాదు, పేదల ఆశాజ్యోతిని తన గుప్పెట్లో పెట్టుకొని గాలికి ఆరిపోకుండా కాపాడిన మనిషి. మురారిలా కుటుంబాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఎంతోమంది పేదల కుటుంబాలను తన కుటుంబాలుగా భావించి మంచి చేసిన మహనీయుడు. శ్రీమంతుడు అంటూ విలాసవంతమైన జీవితాన్ని మాత్రమే చూడలేదు, ఊర్లనే దత్తత తీసుకొని సేవయే శ్రీమంతుడై బ్రతికాడు. అంతేకాకుండా దేశం కోసం సరిలేరు నీకెవ్వరు, రాష్ట్రం కోసం భరత్ అనే నేను లాంటి సినిమాల్లో జరిగే మంచి పనుల్ని తన నిజ జీవితంలో నిజం చేసి చూపించిన గొప్ప వ్యక్తి. ఆయనే ఘట్టమనేని మహేష్ బాబు గారు. చాలా అరుదైన రకం, దాన్ని అలాగే ఉండనిద్దాం అని చెప్పి ఒక మాట అంటాడు. ఫ్రెండ్స్, మహేష్ బాబు గారి గురించి ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మహేష్ బాబు గారు ఆగస్టు 9, 1975లో తమిళనాడులో జన్మించాడు. ఆయన తండ్రి పేరు కృష్ణ, తల్లి పేరు ఇందిరాదేవి. మహేష్ బాబు గారికి ఒక అన్న మరియు చెల్లెలు కూడా ఉన్నారు. వారే ఘట్టమనేని రమేష్ మరియు ఘట్టమనేని మంజుల. మహేష్ బాబు గారు 4 ఏళ్ల వయసులో నీడ అనే తెలుగు చిత్రంలో చైల్డ్ యాక్టర్గా తెలుగు ప్రజల ముందుకు వచ్చారు. ఆ తర్వాత శంకారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు మరియు గూఢాచారి 117 చిత్రాలలో బాలనటుడిగా నటించాడు. తరువాత కొడుకు దిద్దిన కాపురం అనే సినిమాలో డబుల్ యాక్షన్ రోల్ చేశాడు. 1990లో బాలచంద్రుడు మరియు అన్నతమ్ముడు చిత్రాల్లో నటించి 1999లో రాజకుమారుడు సినిమాతో మెయిన్ యాక్టర్గా అరంగేట్రం చేశాడు. ఈ సినిమా అతనికి ఉత్తమ పురుష అరంగేట్రం కోసం నంది అవార్డును కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో అతనితో ప్రీతి జింటా హీరోయిన్గా నటించింది. అప్పుడే మహేష్ బాబుకు ప్రిన్స్ అనే బిరుదు కూడా వచ్చింది. 2001 మురారి సినిమాతో అతని నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. 2003 ఒక్కడు సినిమా మైండ్ బ్లోయింగ్ యాక్షన్తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. 2005లో అతడు సినిమా క్లాసిక్ అండ్ క్రైమ్ స్టోరీతో ప్రేక్షకులను అలరించింది. 2006 పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. అండ్ అంతేకాకుండా హిందీలో ఈ మూవీ వాంటెడ్గా రీమేక్ అయింది. 2011లో దూకుడు మహేష్ బాబు కెరీర్లో అతిపెద్ద కమర్షియల్ హిట్గా నమోదయ్యింది. 2015లో శ్రీమంతుడు సినిమా సామాజిక సందేశంతో పాటు హిట్ కూడా అయింది. 2018లో భరత్ అనే నేను సినిమాతో సీఎం పాత్రలో ప్రజల మనసును గెలిచాడు. అలాగే 2022లో సర్కారు వారి పాట సినిమా కూడా అతిపెద్ద కమర్షియల్ హిట్ అయింది. ఇప్పుడు మహేష్ బాబు గారి గురించి తెలుసుకున్నాం కదా, ఆయన చేసిన మంచి పనులు కూడా తెలుసుకుందాం. మహేష్ బాబు గారు 2020లో తన భార్య నమ్రత శిరోద్కర్తో కలిసి మహేష్ బాబు ఫౌండేషన్ని స్థాపించారు. ఈ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ వైద్యం చేయించుకోవడానికి స్తోమత లేక బాధపడుతున్న పిల్లలకు ఈ ఫౌండేషన్ ఉచితంగా శస్త్రచికిత్సలు అందిస్తుంది. ఈ ఫౌండేషన్ ఆంధ్ర హాస్పిటల్స్ మరియు రెయిన్బో హాస్పిటల్స్తో కలిసి పనిచేస్తుంది. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి గుండె ఆపరేషన్ చేపించి వారందరి దృష్టిలో దేవుడయ్యాడు. ఈ ట్రస్ట్ ద్వారా చికిత్స పొందిన వారిని ఇప్పుడు కొంతమందిని చూద్దాం. ఇదే కదా నీ కథ ముగింపులే. 2023లో ఒక ఇరాక్ దేశానికి చెందిన రకమ్ హుసామ్ తాలిబ్ అనే 5 ఏళ్ల పిల్లాడు యాంట్రియోమెట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అనే గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. అప్పుడు అతని తల్లిదండ్రులు సహాయం కోసం మహేష్ బాబు ఫౌండేషన్ని సంప్రదించారు. వెంటనే స్పందించిన ఫౌండేషన్ ఈ అబ్బాయికి మే 8వ తేదీన విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్లో చేర్చుకుంది. అంతేకాకుండా మే 10వ తేదీన హార్ట్ ఆపరేషన్ చేశారు.
తమ బిడ్డను కాపాడినందుకు అతని తల్లిదండ్రులు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆల్మోస్ట్ డిక్లేర్ చేసేసాం ఈ బేబీ బతకదు ఇంకా ఎక్కడని. వాళ్ళు చాలా సెంటర్లు తిరిగారు. రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అనిపించుకున్నాడు ప్రిన్స్ మహేష్. అది శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతం. ఆ ప్రాంతానికి చెందిన సందీప్ అనే 13 నెలల బాలుడు గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్నాడు. ఈ చిన్నారి గుండెలో 3 హోల్స్ ఉన్నాయి. డాక్టర్లు వెంటనే సర్జరీ చేయాలని, లేకపోతే ప్రాణాలకే ముప్పు ఉంటుందని చెప్పారు. ఆర్థికంగా వెనకబడిన ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయాన్ని జిల్లా మహేష్ బాబు సేవా సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావుకి చెప్పారు. ఆయన ఈ విషయాన్ని మహేష్ బాబుకు తెలియజేశాడు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఆ చిన్నారికి శస్త్రచికిత్స చేయించడానికి మహేష్ బాబు గారు ముందుకు వచ్చారు. దాంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. తమ బిడ్డకు ప్రాణం పోసిన ఆయన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో నాకు వచ్చే ఇన్కమ్ లో 30% వాళ్ళకని చెప్పి మహేష్ బాబు చెప్పడం. తూర్పుగోదావరి జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్ మరియు నాగజ్యోతి దంపతులకు అరుదైన గుండె జబ్బుతో ఉన్న ఒక పసిబిడ్డ పుట్టింది. మెరుగైన వైద్యం కోసం విజయవాడ లేదా హైదరాబాద్కి తీసుకువెళ్లాలని డాక్టర్లు చెప్పారు. ఖర్చు కూడా ఎక్కువగానే అవుతుందని చెప్పారు. అప్పుడు వారికి మహేష్ బాబు ఫౌండేషన్ గురించి తెలిసింది. ఆ చిట్టి గుండెకు మహేష్ బాబు ట్రస్ట్ ద్వారా శస్త్రచికిత్స చేయించి ఆ చిన్న పాప జబ్బును నయం చేశారు. ఇప్పుడు నేను చెప్పే విషయం ఈ వీడియో కోసం ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసి తెలుసుకునేదాకా నాకు కూడా తెలియదు. కృష్ణ గారికి గుండెపోటు వచ్చింది. అతన్ని హైదరాబాద్లోని హాస్పిటల్కి తరలించారు. డాక్టర్లు హార్ట్ ఫెయిల్ అయిందని చెప్పారు. మరుసటి రోజు 15 నవంబర్న కృష్ణ గారు హార్ట్ ఫెయిల్ అయ్యి మరణించారు. అందరూ దుఃఖంలో మునిగిపోయారు. మహేష్ బాబు తన తండ్రి చనిపోయిన దుఃఖంతో ఉన్నా కూడా అదే రోజు ఇంకొక బాబుకు హార్ట్ ఆపరేషన్ సక్సెస్ చేపించి బ్రతికించాడు. అమలాపురానికి చెందిన ఈ దంపతులకు మోక్షిత్ సాయి అనే 2 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. ఈ పిల్లాడికి కూడా హార్ట్లో హోల్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. కానీ ఆపరేషన్ చేయించే స్తోమత తమకు లేదని మోక్షిత్ తల్లిదండ్రులు సోషల్ మీడియా ద్వారా దాతల కోసం ప్రయత్నించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు ఫౌండేషన్ పూర్తి వివరాల్ని కలెక్ట్ చేసి మహేష్ బాబుకు సమాచారం ఇచ్చారు. అప్పటికే కృష్ణగారి పరిస్థితి విషమించడంతో బాధలో ఉన్న మహేష్ బాబు మోక్షిత్ ఆపరేషన్కు అవసరమైన ఏర్పాట్లు అన్నీ వెంటనే చేయాలని తన టీంతో ఆదేశించాడు. 15వ తేదీ మంగళవారం ప్రొద్దున్నే కృష్ణగారు చనిపోగా అదే రోజు గంటల వ్యవధిలో మోక్షిత్ సాయికి ఆపరేషన్ చేసి ప్రాణాన్ని నిలబెట్టారు. అంతేకాకుండా 2022లో రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ మరియు మహేష్ బాబు ఫౌండేషన్స్తో కలిసి ప్యూర్ లిటిల్ హార్ట్స్ అనే ఇంకొక ఫౌండేషన్ని స్థాపించారు. చిల్డ్రన్ అనేది నాకు చాలా చాలా ఎమోషనల్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హెల్ప్ దెం. ఈ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి వారు 400 మంది పిల్లలకు పైగా ప్రాణం పోశారు. గత సంవత్సరంలోనే 191 మంది పిల్లలకు ప్రాణం పోశారు. వారు సహాయం చేసిన వారిలో 65% మంది 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలే ఉన్నారు. మహేష్ బాబు గారు అంతేకాకుండా హీల్ ఏ చైల్డ్ అనే ఫౌండేషన్ ద్వారా పిల్లలకు సహాయం చేసే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ కూడా గుండె శస్త్రచికిత్సల కోసం నిధులను సమకూరుస్తూ తల్లిపాల బ్యాంకును కూడా స్థాపించారు. హీల్ ఏ చైల్డ్ అనే ఫౌండేషన్కు మహేష్ బాబు గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఈ ఫౌండేషన్ మొత్తం 4500 మంది పిల్లలకు పైగా శస్త్రచికిత్సలు చేయించింది. మహేష్ బాబు దంపతులే కాకుండా వాళ్ళ కూతురైన సితారా కూడా తన ఫస్ట్ ప్రాజెక్టులో వచ్చిన 1 కోటి రూపాయలు మహేష్ బాబు ఫౌండేషన్కి ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మహేష్ బాబు గారు పిల్లలకు వైద్యంలోనే కాకుండా గ్రామాల అభివృద్ధి కూడా చేపట్టాడు. అతను తెలంగాణలోని సిద్ధాపూర్ మరియు గుంటూరులోని బుర్రిపాలెం అనే 2 ఊళ్లను దత్తత తీసుకున్నాడు. 2010లో గుంటూరులోని కృష్ణగారి స్వగ్రామం అయిన బుర్రిపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. 43 ఉచిత వైద్య అవగాహన శిబిరాలను ఏర్పాటు చేశారు. రాయితీపై శస్త్రచికిత్సలు చేయించారు. కోవిడ్ ఉధృతంగా ఉన్నప్పుడు గ్రామస్తులకు ఉచితంగా టీకాలు వేయించారు. బుర్రిపాలెం జెడ్పీ పాఠశాలలోని 52 మంది బాలికలకు గర్భకోశ క్యాన్సర్ నివారణ టీకాలు వేయించారు. 40 మంది విద్యార్థులకి సైకిల్ అందించారు.
అలాగే ప్రతి సంవత్సరం విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు, బ్యాగులు, బట్టలు ఇస్తూ సంవత్సరానికి పాఠశాల కోసం 15 లక్షలకి పైగా ఖర్చు చేశారు. గ్రామంలో చెరువు చుట్టూ 10 లక్షలతో వాకింగ్ ట్రాక్ను నిర్మించారు. ఊళ్ళో బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. రక్షిత మంచినీటి కోసం ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. అంతేకాకుండా మహేష్ బాబు గారు తెలంగాణలోని సిద్ధాపూర్ అనే గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నాడు. ఆ ఊళ్ళోని జనాభా 3000 కంటే ఎక్కువగా ఉంటుంది. అచ్చం శ్రీమంతుడు సినిమాలో దేవరకొండ ఊరులాగా వెనకబడి ఉంటుంది. ఆ ఊళ్ళో కూడా మహేష్ బాబు దంపతులు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మహేష్ బాబు గారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆయన వారసుడైన గౌతమ్ పుట్టిన వెంటనే బ్రీతింగ్ ప్రాబ్లంతో చాలా రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. హార్ట్కు సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్స్ అందించాక గౌతమ్ తమకు దక్కాడని అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో మహేష్ బాబు గారు చెప్పారు. తమకైతే డబ్బు ఉండడం వల్లే గౌతమ్ దక్కాడని, మరి డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటనే ఆలోచన మహేష్ బాబుకు కలిగింది. ఆలోచన రాగానే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాలని అనుకుని 4500 మంది చిన్నారుల చిరునవ్వుల్లో నిలిచిపోయాడు.